హాయ్ అండి అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. భవానీ 999 అండి. అదే భవానీ బ్లాగ్స్ 999 అండి. కొత్తగా ఛానల్ నేమ్ అయితే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే షార్ట్లు ఆదరించినట్టుగా ఫుల్ వీడియోలు అయితే ఆదరించట్లేదండి. ఫుల్ వీడియోలకు వచ్చే యూజే నాకు అవసరం అయితే అనమాట. ఆ వీడియోలకు వచ్చే యూజ్ లైకులు కామెంట్సే కావాలండి, షార్ట్లే కాదండి. ఫుల్ వీడియోలు కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చితే అని అనుకుంటున్నా. నేను చేసే ఇంటి పనుల గురించే ఎక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటంటే వాటిని నేను బయటికెళ్ళి ఫుల్ వీడియోలు తీసే టైం దగ్గరకు వచ్చినప్పుడు నేను అవి చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంటి పనులు నేను పిల్లలకి ఏ విధంగా సహాయపడగలను, భర్తకి ఏ విధంగా పని చేసి పెట్టగలను, పొద్దున్నే పిల్లలకి వంట చేసి పెట్టేవి మాత్రమే చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే నేను లెగిసి వాకిలు ఊడుస్తున్న, మా అత్తమ్మ లేసి అయితే జడేసుకుంటుందండి. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే ఊడ్చుకుంటారు అనమాట. మన ఇంటి ముందు నేనే ఊడ్చుకుంటాను. నేను ఇప్పుడు చీపురు పెట్టి ఊడ్చాను చూడండి, అంతవరకే. ఎందుకంటే అదంతా నేను ఊడవలేనండి. మన ఇంటి ముందు వరకే నేను ఊడ్చుకుంటాను. గేట్ కాడ కూడా ఊడుస్తానండి అప్పుడప్పుడు. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటి ముందు ఊడవంది. ఒకసారి నేను ఊడ్చినాక మా మామయ్యకి నచ్చక, నేను ఊడ్చింది నచ్చక మా అత్తతోటి మళ్ళీ ఊడిపించాడండి. అందుకే నేను అప్పటి నుండి మొహం కొట్టినట్టు ఊడిపించాడని చెప్పి నేను అప్పటి నుండి వాళ్ళ ఇంటి ముందు ఊడవనండి. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఊడుస్తాను, వాళ్ళు ఉంటే ఊడవను. ఇప్పుడు నేను వచ్చేసి పొద్దున్నే వాకిలు ఊడుస్తున్నా కదండి. నేను ఇవాళ అయితే పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే చేయాలనుకుంటున్నారు. ఆయన రాత్రి అయితే అడిగారనమాట, మమ్మీ రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం వద్దు, ఫ్రైడ్ రైస్ అయితే చేయి మమ్మీ, తినేసి వెళ్తామన్నారు. ఇవాళ అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. మరి ఒకసారి చెప్తున్నానండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే చిన్న కామెంట్ అయితే పెట్టండి. కామెంట్లు పెట్టమన్నాను కదండి, ఏ పడితే అవి పెట్టమాకండి. నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు. నాకైతే లక్షలు, కనీసం ఒక 1000 రూపాయలు కూడా ఇంతవరకు యూట్యూబ్లో రాలేదండి. నాకైతే అంత పిచ్చి కామెంట్లు అయితే పెట్టమాకండి. పెట్టండి కానీ కామెంట్లు అయితే పెట్టండి, కానీ పిచ్చి పిచ్చి అయితే పెట్టమాకండి. ఏదో కొంచెం చిన్న యూట్యూబర్ని కాబట్టి చిన్న చిన్న కామెంట్లు అయితే పెట్టండి. ఎందుకంటే అలాంటి కామెంట్లు మా ఆయన చూస్తే అసలుకే యూట్యూబ్ అయితే వద్దంటున్నాడు. అసలు ఈ కామెంట్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకంటే ముందు ఆయన చదివాడు అనుకో కామెంట్లు. అందుకేనండి చెడ్డ కామెంట్లు పెడితే ఎమ్మటే మీకు చూపించకుండా ఎమ్మటెమ్మటనే కామెంట్లే ఎక్కువ చదువుతున్నానండి. ఎమ్మటకి డిలీట్ చేసేసిన, ఆయన చూడకుండా. పిచ్చి కామెంట్లు పెట్టారనుకో ఎమ్మటే డిలీట్ చేసేసినండి, ఆయన కంట పడకుండా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెడతాం ఆయనకి ఇష్టమే, కానీ ఇలాంటి కామెంట్లు వస్తాయి ఎక్కువ శాతం. ఎలాంటి యూట్యూబర్ పెట్టిన వాళ్ళు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి దాంట్లో ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కామెంట్లు గలీజ్గా పెడతారు, తిడతారు. నీ ఫేస్ ఏంది అలాగుంది ఇలాగుంది అని అంటారని ఆయనకి తెలుసు. ఆల్రెడీ నాకు ముక్కు మీద కొంచెం, ముక్కు పక్కన ఎడం పక్కన దెబ్బ ఉంది కదండి. ఆ దెబ్బ గురించి కూడా ఒక ఆవిడైతే నీ మొహం బాగలేదు, నీ ముక్కు మొహం అసలు బాగలేదు, నీకు వీడియోలు ఎందుకు అని అడిగింది అనమాట. అది చూసేసి ఎమ్మటిని ఆమె పెట్టినాక 10 నిమిషాలకే నేను కామెంట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు పుట్టుకతోటి అయితే రాలేదండి ఆ దెబ్బ అయితే. నేను మా ఆయన అయితే పాత యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు అది కూడా అందులో డౌన్లోడ్ చేసి పెడతాను. మీరైతే కామెంట్ అయితే పెట్టండి, పెట్టాలి వద్దనేది. అప్పుడైతే మా ఆయన నేను కూరగాయలకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే అయ్యింది. దానికి కాళ్ళకి చేతులకి తలకి అయితే దెబ్బ తగిలింది. నాకైతే ముక్కు కాడ అయితే దెబ్బ తగిలింది అనమాట. నాకు 2 కుట్లు కూడా పడ్డాయి. అంతేనండి దెబ్బ. నాకు ఫస్ట్ నుండి ఏమి లేదు. నేను కూడా అందరిలా బాగానే ఉంటా. అందరూ ఫిల్టర్ పెడతారండి, నేను కనీసం ఫిల్టర్ కూడా పెట్టాను అనమాట. ఫేస్ ఎలాగుందో, ఇల్లు ఎలాగుందో, వాకిలు ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలా పెడతానండి. మీరు ఏమన్నా అనుకోండి, అలానే పెడతా. కొంతమంది ఇంతకంటే ఘోరంగా వీడియోలు తీసేవాళ్ళు కూడా ఫిల్టర్ పెడతారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఎలాగున్నానో అలానే చూపించాలనుకుంటా. నేను అందుకే ఇలాంటి వీడియోలు పెడుతున్నానండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నచ్చిన వాళ్ళేమో లైక్ కొడుతున్నారు, నచ్చని వాళ్ళేమో పిచ్చి కామెంట్లు అయితే పెడుతున్నారు. అవైతే నేను అస్సలు లెక్క చేయనండి. ఎందుకంటే మనం ముందు నడుస్తుంటే వెనక వాగే వాళ్ళతోటి నేనైతే అసలు లెక్క చేయనండి. కామెంట్లు పెట్టే వాళ్ళలో అయితే నాకైతే ఒక ఆవిడైతే బాగా నచ్చిద్ది. వైజాగ్ నుండి అయితే పద్మ అక్క అని, నాకు సిస్టర్ అయిద్దో అక్క అయిద్దో చెల్లి అయిద్దో తెలియదు, నాకంటే పెద్ద ఆవిడ చిన్న ఆవిడ తెలియదు. పద్మ అక్క అయితే మంచిగా కామెంట్ అయితే పెట్టిద్ది. హాయ్ భవాని, తిన్నావా తాగావా అని మంచిగా పెట్టిద్ది. ఆవిడకి మాత్రం పెద్ద హాయ్ అండి. ఇలాంటి కామెంట్లు మీరు చాలా పెట్టండి. మీరు కామెంట్లు పెట్టే విధానం నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే వాకిలు ఊడ్చేసాను. పెద్ద బాబు అయితే పాలు తీసుకొచ్చి టీ అయితే పెడుతున్నాడండి. నేను మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి. పిల్లలకైతే ఖచ్చితంగా పని అయితే నేర్పండి. ఆడపిల్లలకు కాదు, మగపిల్లలకు కూడా ఖచ్చితంగా పని నేర్పండి. ఎందుకంటే నేను
పడ్డ బాధ అయితే మీకు పంచుకోవాలనుకుంటున్నా. ఏంటి భవాని అక్క అని మీరు అడగొచ్చు. ఏంటంటే మా ఆయన ఒక్కడే అయ్యేపాటికి మా ఇంట్లో మేము మా అత్తమ్మ వాళ్ళు కూడా మాకంటే మా పుట్టింటి వాళ్ళకంటే ఇంకా కొంచెం లో అంటే లేని వాళ్ళు అనమాట. మాకంటే లేని వాళ్ళు. అయినా కూడా ఆయన డిగ్రీ చదివాడంట కానీ ఏ పని కూడా కనీసం తిన్న పళ్ళెం కూడా పక్కకు పెడతాం చేత కదా ఆయనకి. ఎక్కడ తినేస్తాడో అక్కడే ఉంది. ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు కూడా నా ఎదురుగానే తినేసి పళ్ళెం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అది నేను ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ ఇచ్చి తీయాలి. అలాంటి పని అయితే మీ పిల్లలకి నేర్పమాకండి. ఇప్పటి నుండి అయితే వాళ్ళు మగపిల్లలు అయితే ఖచ్చితంగా పని నేర్పండి. ఎందుకు మగపిల్లలకే నేర్పాలి, ఆడపిల్లలకి నేర్పొద్దు అంటున్నావు ఎందుకు భవాని అక్క అని అడగొచ్చు మీరు. ఆడపిల్లలు అయితే ఎప్పుడు మన ఎమ్మటే ఉంటారు. మమ్మీ అమ్మ గిన్నెలు తోముతుందంటే మనము గిన్నెలు తోమాలా, అమ్మ అన్నం వండుతుందంటే మనం చెయ్యాలా, గిన్నెలు బట్టలు ఇంటి పని ఒంటి పని అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆటోమేటిక్గా మనం చేస్తుంటే. ఆడవాళ్ళంటే ఇలా చెయ్యాలనుకుంటా అని వాళ్ళకి ఒక ఏజ్ అనేది వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయిద్ది. అదే మగపిల్లలు అయితే ఏమండి స్కూల్కి వెళ్తే పొద్దున్నే లేస్తారు, స్నానం చేసి మొహం కడుక్కొని స్నానం చేసి స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తలిగించుకొని వెళ్ళిపోతారు. అది 2 పూటల స్కూల్లో అయినా ఒక్క పూట స్కూల్లో అయినా వాళ్ళు చేసేది ఏంటంటే బ్యాగ్ అక్కడ పడేసి స్నానం చేసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అది 4 దాకా స్కూల్ ఉంటే, అది మధ్యాహ్నం దాకా అనుకో వచ్చేసి బొమ్మలు పెట్టుకొని చూసేస్తారు. అది ఆడవాళ్ళు అయితే ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేసుకోలేక కాదు. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే నాకు బాగా హెడేక్ వచ్చింది. మా బాబుని నేనైతే టీ అడిగాను అనమాట. కొంచెం లేసి హెడేక్ కూడా కాదండి, నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, శుక్రవారం ఏం తినను కదండి, ఫాస్టింగ్ ఉంటాగా. ఆ రోజు అయితే పనికి వెళ్ళాను, మొక్కజొన్నలో పనికి వెళ్ళి వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశా కదా. మొక్కజొన్నలో పనికి వెళ్ళి వచ్చినాక కొంచెం నాకు వాంతులు అయినట్టు అనిపించింది. ఇంటికి వచ్చినాక కూడా మా ఆయన, మా పెద్ద బాబు, చిన్న బాబు కూడా పక్కనే ఉన్నారనమాట. మా ఆయన్ని నేను అడిగాను, కొంచెం టీ పెట్టిపోయివా, అది ఎందుకో నాకు షుగర్ లెవెల్స్ అనేవి పడిపోతున్నట్టున్నాయి, నాకు చెమటలు వస్తున్నాయి, కొంచెం టీ పెట్టిపోయివా అంటే మా ఆయన మా బాబుకు చెప్పాడనమాట. చెప్పాను కదండి పని అయితే ఖచ్చితంగా నేర్పండి. మా ఆయన ఇటు పుల్ల తీసి అటు అయితే వేయడనమాట. బయట పని ఎంత పనన్నా చేసి వస్తాడనమాట. తను చేసే పని మా ఊర్లో ఏ రైతు కూడా చేయరు, ఏ పని వాళ్ళు కూడా చేయరు. రైతులు కూడా మా ఆయన దగ్గరికి వచ్చి బళ్ళు కార్లు వేసుకొని వచ్చి మా ఆయనని తీసుకెళ్తాడు అనమాట. పెద్ద పనివాడు అనమాట. అలాంటి మనిషి ఇంట్లో ఇటు పుల్ల తీసి కనీసం తిన్న కంచం కూడా తీయడు. అన్నీ నా మీదే డిఫెండ్ అవుతాడనమాట. అలాగా మా ఆయనకైతే నేను టీ పెట్టమని చెబితే మా ఆయన వెళ్ళి మా బాబుకు చెప్పాడు. నేను ఇంక అట్లా నిద్రపోయినా, లేచి చూసేసరికి టీ పెట్టలేదు. ఏంటని అడిగేసరికి నాకు పొయ్యి వెలిగియటం రాదు డాడీ, నాకు చెప్పేసి వెళ్ళిపోయా, స్టవ్ వెలిగియటం రాదంటే నాకు ఇంకా అప్పుడు అర్థమైందండి. మా ఆయనకు చెప్పిన దానికంటే మా బాబుకు పని నేర్పుకోవటం నయ్యం కదా అని నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే లేచి నేనైతే స్టవ్ ఎలా వెలిగియాలి, టీ ఎలా పెట్టాలి అని చెప్పాను. తెల్లారి నుండే తనకైతే ఒకటే మాట చెప్పాను, నాన్న ఇప్పుడు మీరు ఏ పని నేర్చుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యి తను వచ్చే మీ ఆమె ఇట్లానే నాలాగా కొంచెం హెల్త్ బాగోలేకపోతే మాత్రం ఖచ్చితంగా తిట్టిద్ది. మిమ్మల్ని కాదు నాన్న, నన్ను తిట్టిద్ది. మీ అమ్మ ఇలాగ నీకు పని నేర్పలేదని నన్ను అయితే తిట్టిద్ది. నాన్న మీరైతే పని నేర్చుకోండి. నేనైతే డాడీని తిడుతున్నా కదా అప్పుడప్పుడు, నేను చెబుతున్నా కదండి. ఖచ్చితంగా మా ఆయన అయితే ఎప్పుడన్నా ఒకసారి ఏమని తిడతానో కూడా ఈ వీడియోలో అయితే ఇప్పుడు చెప్తాను. మీ మమ్మీ పని నేర్పలేదా, పని ఏం చేయవేంటి, నేను అంట్లు తోమన్నానా, అన్నం వండమన్నానా, కూర వండమన్నానా, చిన్న పనులు ఏదో కూరగాయలు కోయటం, అన్నం వండటం, కూర వండటం, ఇది ఎప్పుడన్నా నేను చేయకపోతే నువ్వు చేయొచ్చుగా, చాలామంది మగవాళ్ళు ఇళ్ళల్లో చేస్తారు కదా, నువ్వెందుకు చేయవని అడిగితే నాకు రాదు మా అమ్మ, నాకు పని నేర్పలేదు అనేసాడు. నేను కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం కూరలు వండటం నేర్పిస్తున్నాను. మరి నేను వండుతుంటే చూసి తను నేర్చుకుంటాడు, చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే మాకు పెళ్ళైన కాడ నుండి అప్పుడైతే చేయట్లేదు కానీ ఇప్పుడైతే చేస్తున్నాడు. కానీ సడన్గా ఏంటంటే చేయనని చెప్పేస్తాడు. ఆ పని చేయలేక చెయ్యను నేను అని చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి, చిన్న బాబుది ప్రోగ్రెస్ కార్డు వచ్చింది. 500కి 305 375 వచ్చినాయి అంటున్నాడు. తనైతే తిడుతున్నాడు. నేనైతే మాకు ఇప్పటి నుండి పెద్ద వాళ్ళే తప్పుతున్నారు, చిన్నపిల్లలు తప్పకపోతే ఏమైందిలే, చీ అని చీ అనే ఆ మాట అనేది పిల్లల్ని అనొద్దు. ఇప్పట్లో పిల్లలు చాలా హార్డ్గా ఉంటున్నారు. ఏది పడితే అదంటే పిల్లలు అది మనసుకు తీసుకుంటున్నారు. ఏమనొద్దంటే సర్లే అన్నాడు.
తను సంతకం చేయాలి కాబట్టి చేస్తున్నా. చిన్న బాబు అయితే బ్రష్ చేశాడు, పెద్ద బాబు అయితే టీ పెట్టి నాకు ఇచ్చేసాడు అనమాట. పెద్ద బాబు రెడీ అయ్యాడు, చిన్న బాబు అయితే ఇప్పటిదాకా కూరగాయలు కోసాడు, ఇప్పుడైతే రెడీ అవుతున్నాడు. తనకు కూడా వేడి నీళ్ళు పెట్టా, హీటర్ అయితే పెట్టానండి. సాయంత్రం అయితే చల్ల నీళ్ళు చేస్తారు, కానీ పొద్దున అయితే కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటుంది కదా, అందుకే వేడి నీళ్ళు పోసుకొని వెళ్తారు. అయితే బాబుకి అయితే పని గురించి చెప్పాను కదండి, తనైతే నేను ఆ రోజు చెప్పిన కాడ నుండి అయితే తను పాలు తీసుకురావటం, టీ పెట్టి నాకు ఇవ్వటం అలా జరుగుతుంది. చిన్న బాబు అయితే కూరగాయలు అయితే కొంచెం ఏదో వాళ్ళకి పెద్ద పెద్ద పనులు చెప్పకున్నా కూడా చిన్న చిన్న పనులు చెప్పామనుకో తను వాళ్ళు మనం పని చెప్పే దాని మీదే కదండి, వాళ్ళ బోన్స్ అనే ఎముకలు అనేవి ఉంటాయి కదా, అవి కూడా బలపడతాయి అన్నమాట. మనం పిల్లల్ని ఎప్పుడు గాజు బొమ్మలా పెంచకూడదండి. అది మనం గాజు బొమ్మలాగా మన పిల్లల్ని మనం పెంచామనుకోండి, అది ఏదో ఒక రోజు కింద పడితే పగిలిపోయిద్దేమో అని ఏది మనం పని ఏమి చెప్పమన్నమాట. వాళ్ళకి ఎప్పుడు మనం పనులు చెప్తూనే ఉండాలి. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదండి, ఒక ఏజ్ వచ్చినాక ఖచ్చితంగా పిల్లలకైతే పని చెప్పండి. పని చెప్పడం వల్ల వాళ్ళకి ఎముకలు కూడా గట్టి పడతాయి అన్నమాట. ఏంటంటే ఏమీ లేదండి, పని చెప్పకుండా పక్కన ఉన్నామనుకో ఒక 2 బెనిఫిట్లు అయితే చెప్తాను నేను. ఒకటి, తల్లికి సహాయపడతారనమాట. నాకైతే ఆడపిల్లలు లేరుగా, మగపిల్లలు ఉన్న వాళ్ళకి చాలామందికి చాలా విధాలుగా ఇంటి పని ఒంటి పని చేసుకునే, అంటే వాళ్ళ పిల్లలు కనీసం చాలామంది మగపిల్లలు ఏంటంటే వాళ్ళ పని కూడా కనీసం వాష్రూమ్ పోవడానికి కూడా తల్లి మీద ఆధారపడతారనమాట. నీళ్ళు తీసుకోవడం కానీ, స్నానానికి నీళ్ళు పోసుకోవడం కానీ, అన్నీ వాళ్ళ పనులు కూడా తల్లి మీద ఆధారపడతారు. అప్పుడు ఈ తల్లి ఏం చేసిద్దంటే, నాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపించిద్ది. ఆ మాట మనకి మనసులో రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకైతే ఖచ్చితంగా పని అయితే నేర్పండి. నేర్పితే వాళ్ళకి చెప్పాను కదండి 2 బెనిఫిట్లు అని. ఒకటి, వాళ్ళు పని నేర్చుకుంటారు. 2, వాళ్ళు బోన్స్ అనేవి కొంచెం గట్టి పడతాయి. రేపటి రోజు చదువుకొని చాలామంది ఫెయిల్ అయిపోయి ఇట్లా మా ఆయనలాగా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. తను డిగ్రీ చదివాడు, కానీ ఎందువల్ల నాకైతే తెలియదు ఇప్పటివరకు అయితే. నాకు తెలిసినంత వరకు తనకైతే హెల్త్ బాగోదు కదండి, అందుకే తనకు వచ్చే జాబ్ కూడా వెనక్కిపోయిందనమాట. ఆ హెల్త్ బాగలేదని చెప్తున్నావు కానీ అదేంటి అనేది ఇంతవరకు చెప్పలేదు. అదైతే నేను చెప్పనండి, ఆయన పర్మిషన్ లేకుండా. తనకి హెల్త్ కండిషన్ బాగలేదని నేను చెప్పకూడదని తనైతే పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ నేను పెట్టే ప్రతి వీడియో తనైతే చూస్తాడు. చూసి మరి ఏం చెప్పావు ఏంటని నా మీద అయితే అరుస్తాడు. తన పర్మిషన్ తీసుకొని ఏదో ఒక రోజు అయితే చెప్తాను తనకి హెల్త్ ఎందుకు బాగోదు అనేది. ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అని చెప్పాను కదండి, అన్నం అయితే వండేసి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అయితే ఉద్యోగాల గురించి చెప్తున్నా కదండి, తను చదువుకొని పైకి వచ్చి జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని పైకి రాకుండా ఇట్లా సిమెంట్ పని చేయటం, పొలాలలో పని చేయటం, ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా విషయానికి వస్తే మా ఆయన డిగ్రీ చదివిండు కానీ కూలి పనులు అయితే చేస్తున్నాడు. కూలి పని అంటే ఒకటి కాదండి, 10 పనులు దాకా చేస్తాడు. పొలాలలో నారు కట్టలేయటానికి వెళ్తాడు, మందు జల్లటానికి వెళ్తాడు, నారు పీకటానికి వెళ్తాడు, చాలా పని. ఇట్లా సిమెంట్ పని అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక నెల 2 నెలల నుండి చేస్తున్నాడు. ఒడ్లు కాటాకి అన్నీ వెళ్తాడు. చెప్పాను కదండి, తనైతే డ్రైవింగ్ చేయకూడదు. ఇంతకుముందు పాల బండికి వెళ్ళాడు, లారీకి వెళ్ళాడు, మాకు పెళ్ళి కాకముందు లారీకి వెళ్ళాడు, అన్నీ పాల బండి అన్నీ నడిపారు. కానీ తను డ్రైవింగ్ అయితే ఎక్కువ చేయకూడదు. అలాగని 10 మందిలో ఉండాలి, ఒక్కడే వెళ్ళకూడదు, ఒక్కడే ఇంట్లో ఉండకూడదు, ఒక్కడే ఎప్పుడు ఎలాగే ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో తెలియదండి. తనైతే మేమైతే చాలా అపురూపంగా చూసుకుంటాం. నేనైతే ఖచ్చితంగా నేను వచ్చిన కానుండి తనైతే చాలా అపురూపంగా చూసుకుంటాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా అర్జెంటుగా నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని కానీ ఖచ్చితంగా పెద్ద బాబుని కానీ చిన్న బాబుని కానీ తను ఎమ్మటి ఉంచేసి నేను ఒక ఫోన్ కూడా వాళ్ళకి ఇచ్చి నేనైతే వెళ్తానండి. అలాంటి కండిషన్లో ఉన్నాడు తను. తనకైతే టాబ్లెట్లు అయితే వాడుతున్నాము. టాబ్లెట్లు కూడా డైలీ 3 పూటలు అయితే తీసుకుంటాడు. ఆ టాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోకపోతే మాత్రం తనకు మళ్ళీ ఏదో ఒకటి అయ్యే ప్రాబ్లం ఉందండి. అదేంటనేది సస్పెన్స్లో పెట్టను, రివీల్ అయితే చేస్తాను. మా ఆయన్ని అడిగి చేస్తానండి. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదా, పిల్లలైతే తింటున్నారు, మా ఆయన కూడా తింటున్నాడండి. పక్క ఇల్లేనమాట పని చేసేది. మొన్నటిదాకా చేశారండి, ఒక 10 రోజులు చేశారు. 10 రోజులు ఒక 5 రోజులు చేశారు. చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఒక 2 రోజుల్లో
సెలవులు కదండీ! బ్యాట్లు అయితే మీషోలో బుక్ చేశాడు. అవైతే వచ్చినాయి. ఆర్డర్ అయితే వచ్చినాయి. అసల వాళ్ళకైతే అడ్రస్ చెప్తున్నాడు. సీఆర్‌సీ చర్చి కాడికి రా అన్న, పలానా కాలనీ అని చెబుతున్నాడు. వాళ్ళైతే వచ్చినాక బ్యాట్లు అయితే తీసుకోవాలి. ఇందాక చూపించిన చెట్లేమో మనయండి. ఇక్కడైతే అత్తమ్మవి అనమాట. ఇంతకుముందు ఈ చెట్లుకి పువ్వులు కోసుకొని పెట్టుకోవాలంటే భయపడేదాన్ని. ఇప్పుడైతే ఏమి లేదండి. ఇంట్లో మా ఆయన అయితే మా అత్తని తిట్టాడు. బయట వాళ్ళకి పెడుతున్నావు పువ్వులు, ఇంట్లో వాళ్ళకి పెట్టడం చేత కాదు కానీ బయట వాళ్ళకైతే ఇస్తున్నావు. ఇంట్లో అమ్మాయి ఉందిగా పెట్టుకుంటదిగా అని తిట్టిన కానుండి నేను పూలు కోసుకుంటే ఏమనట్లేదు. ఇంకా 4 సార్లు 5 సార్లు అయితే కోసుకొని మాల కట్టుకొని పెట్టుకున్నా. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. నేను వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టానండి. ఇది అండి నేను చెప్పాల్సింది. ఇంట్లో మగపిల్లలు ఉన్న తల్లులకైతే ఖచ్చితంగా నేను చెప్పాల్సింది చెప్పింది ఇదేనండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ అడుగుతున్నా, సరేనా? ఇక్కడ వచ్చేసి నేను టిన్ అయితే బయట పెట్టాను. ఇందాక ఇద్దరు మనుషులు ఎదురయ్యారు కదా! మా పక్క ఫ్లాట్‌లో అయితే చాలా పెద్ద ప్లేస్ ఉందనమాట. అక్కడైతే వడ్లు ఆరబోసుకుంటున్నారు. అది వీడియో తీద్దాం, ఒకరోజు వీడియో అయితే తీస్తా. చాలామంది అక్కడ సాయంత్రం పూట అయితే బావుంటదనమాట. సరే అని ఇంకైతే నేను ఇదేనండి వీడియో. మీరు ఇంతవరకు ఈ వీడియో ఇంట్రెస్ట్‌గా చూసినట్టయితే చాలా పెద్ద థాంక్స్ అండి. పద్మ మీకు గూడా.